ఎమ్మెల్యేస్కి ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎమ్మెల్యేస్ మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేస్ ఎక్కువ మంది, అంటే సుమారు 175 మందిలో 84 మంది కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్గా గెలిచిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అంచేత మేమంతా కూడా నిర్ణయం తీసుకోవడం ఏంటంటే, కొత్తగా ఎన్నికయ్యారు ఎమ్మెల్యేస్, వాళ్ళకి ఒక ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి అసెంబ్లీ అంటే ఏంటి, అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తించాలి, అసెంబ్లీలో ఏ విధంగా డిస్కషన్ చేయాలి, ఏ సబ్జెక్టుల మీద డిస్కషన్ చేయాలి అన్న అవగాహన ఏర్పాటు చేయడం కోసం చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అంగీకరించారు. అంచేత ఫస్ట్ డే అంటే 22వ తారీఖున మన లోక్సభ స్పీకర్ గారు వారిని ఇవాళ కలిసి వారిని మేము ఇన్వైట్ చేసాం. వారు వెంటనే ఒప్పుకొని మంచి కార్యక్రమం పెడుతున్నారని చెప్పి వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పి వారు అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా రెండో రోజున ఫస్ట్ డే పార్లమెంట్ స్పీకర్ గారు ప్రారంభిస్తారు. 2వ తారీఖున కూడా రెండో రోజున మన వెంకయ్య నాయుడు గారిని, సీనియర్ పొలిటీషియన్, అతను చాలా అనుభవం ఉన్న వ్యక్తి, వారిని కూడా మేము నిన్న విశాఖపట్నంలో నేను వెళ్ళి వారిని కలిసి ఇన్వైట్ చేశాను. రెండో రోజున ట్రైనింగ్ క్యాంప్ ముగింపు రోజున వారు ఉపన్యాసం ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈవేళ మొన్న పాట్నాలో ఈ మధ్యకాలంలోనే ఆల్ స్పీకర్స్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి నేను డిప్యూటీ స్పీకర్ గారు కూడా వెళ్ళడం జరిగింది, పార్టిసిపేట్ చేసాం. ఆ రోజు మీటింగ్లో కూడా నేను ఈ సబ్జెక్ట్ని లేవనెత్తాను. ఎందుకంటే అసెంబ్లీ అంటే రాను నేను 83లో ఫస్ట్ టైం మంత్రిగా ఎమ్మెల్యేగా పోటీ చేశా. నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు మినిమం సంవత్సరానికి 75 డేస్ అసెంబ్లీ రన్ అయ్యేది. రాను ఈ 43 సంవత్సరాలు నేను చూస్తే నలుగులో ఆ డేస్ తగ్గిపోతున్నాయి. సంవత్సరానికి 20 రోజులు 30 రోజులు కూడా జరగలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు అసెంబ్లీలో. మన రాష్ట్రమే అన్ని రాష్ట్రాల్లో కూడా. అంటే మొన్న పాట్నాలో మీ అందరూ కూర్చున్న తర్వాత తీర్మానం నేను సబ్జెక్ట్ లేవనెత్తాను. ఇది ఒక నిర్ణయం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి మీటింగుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మినిమం సంవత్సరానికి 75 డేస్ అసెంబ్లీ జరగాలి, చర్చలు జరగాలి, సమస్యల మీద మాట్లాడాలి. దాన్ని ప్రభుత్వం అమలు చేయాలండి. మినిమం 75 డేస్ లేకపోతే పద్ధతి కాదని చెప్పి నేను మాట్లాడాను. అది వారు కూడా అంగీకరించారు. అదే విషయంలో మనం చూస్తే లాస్ట్ 5 years గవర్నమెంట్, నేను కామెంట్ చేయట్లేదు, జరిగింది చెప్తున్నాను, రికార్డ్ ప్రకారం చెప్తున్నాను. నేను మొన్న ఎన్ని రోజులు జరిగాయంటే అక్కడ 60+ 67 రోజులండి. 5 సంవత్సరాల్లో కేవలం 67 రోజులు జరిగాయండి. 5 yearsలో 1 yearలో కాదు. మరి అసెంబ్లీలో ఏం చర్చలు జరుగుతాయండి? ఎమ్మెల్యేలు చేయవలసిన ఒక పని ఏముంది? వాళ్ళ సమస్యలు ఎక్కడ చెప్పుకుంటారు? ఏ వేదిక మీద చెప్పుకుంటారు? అంటే చంద్రబాబు గారికి కూడా నేను చెప్పాను మొన్న మా కలిసినప్పుడు, ఇద్దరు కలిసినప్పుడు అట్లీస్ట్ 75 డేస్ జరగాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అది అమలు చేయాలంటే ఓ సీనియర్ నాయకుడు కూడా రేపు ఈ ట్రైనింగ్ క్యాంప్కి వచ్చి ఈ కొత్త ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక ఏ విధంగా ప్రవర్తించాలి, అసెంబ్లీలో ఏ విధంగా డిస్కషన్ చేయాలి, ఏ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయాలి, స్పీకర్ నుంచి సభ్యులు ఏం కోరుకుంటున్నారు, అలాగే సభ్యుల నుంచి స్పీకర్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చేయాలి. ఎందుకంటే నాకు
ఎన్టీ రామారావు గారి టైంలో ఒక విషయం గుర్తు చేయాలి మీకు. అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కాదట్లేదు, పబ్లిక్ కూడా తెలియాలి. 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేలందరికీ గండిపేటలో 7 days ట్రైనింగ్ క్యాంప్ పెట్టాడు. 7 days. ఢిల్లీ నుంచి కూడా ఎంతోమంది అనుభవం ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు మాకు. అతను ఆ రోజు ఇచ్చిన ట్రైనింగ్ ఇవాళ 43 సంవత్సరాలుగా మాకు అనుభవం మీద పనిచేస్తున్నాం. అలాగే కొత్త ఎమ్మెల్యేలకి, కొత్తగా రాజకీయ నాయ వస్తున్నటువంటి వ్యక్తులకి కూడా ఇది చాలా అవసరం అని చెప్పి అంచేత లోక్సభ స్పీకర్ గారు వస్తారని అంగీకరించారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ. అలాగే వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు. వారితో పాటు ఇంకా దీని మీద బాగా అనుభవం ఉన్న వ్యక్తుల మీద రాజ్యాంగం గురించి అన్నీ చెప్పే వ్యక్తులందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళందరినీ పిలిపించి 2 days విజయవాడ అసెంబ్లీ హాల్లోనే ట్రైనింగ్ క్యాంప్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలియజేసి మీ ద్వారా పబ్లిక్ కూడా తెలియజేయడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. అది దాన్ని విజయవంతం చేయడం కోసం ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. చెప్పండి. బిగ్గా మీరేమన్నా ప్రశ్నలు అడగండి. చెప్పవలసింది మా సభ అధ్యక్షులు వారు చెప్పారు. అంటే మొన్న ఆయన ప్రెస్ మీట్ గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఉన్నట్టు మాట్లాడాల. అక్కడ ఆనరబుల్ స్పీకర్ గారికి కోర్టు సమన్లు ఇచ్చినట్టుగా ఆయన మిస్టేక్ అయ్యారు. కోర్టు ఇటువంటి సమన్లు ఆనరబుల్ స్పీకర్ గారికి ఇవ్వలేదు, ఇవ్వదు కూడా. కేవలం ఆ కేసు టేకప్ చేయాలా వద్దా అన్న దాని మీదే ఇంకా మ్యాటర్ ఉంది. స్పీకర్ గారి పిఏకి ఆ విషయం తెలియజేయడం జరిగింది తప్ప శాసనసభాపతి గారికి ఎటువంటి నోటీసు కానీ సమన్లు అనేది అసలు ఆయన అర్ధరహితంగా మాట్లాడిన మాట. నోటీసు కూడా రాలేదు, రాదు కూడా. సో ఈ శిక్షణా తరగతులు అంటే అవగాహన సదస్సులు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎక్కువ మంది కొత్తవారు ఉన్నారు. సో కాబట్టి తప్పనిసరిగా శిక్షణ అవసరం, అవగాహన అవసరం అనే ఉద్దేశం మీద పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి గతంలో ఎంపీగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు. కానీ మరి ఇలా అవగాహన లేకుండా మరి కొన్ని ఆ మాటలు మాట్లాడటం, మరి కోర్టు సమన్లు ఇచ్చిందంటాం. కంపల్సరీగా ఆయన అసెంబ్లీ సమావేశాలకి వచ్చినా రాకపోయినా ఈ అవగాహన సదస్సుకు మటుకు కంపల్సరీగా రావాలి అని నా వ్యక్తిగతంగా నా ఉద్దేశం. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులు ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడటం సమంజసం కాదు. ఈ అవగాహన సదస్సులో ఇటువంటివన్నీ శాసనసభాపతికి, చైర్కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం గురించి, ఇంకా రకరకాల పార్లమెంటరీ ఆర్ అసెంబ్లీ శాసనసభ వ్యవహారాలు, ప్రొసీజర్స్, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కళ్ళు చదవాలి. కౌల్ అండ్ షక్దర్ ఆ బుక్ కూడా అందరికీ ప్రతి శాసనసభ్యుడికి ఇచ్చేలాగా కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఆ శాసన వ్యవస్థ, అందులో ఎమ్మెల్యేల పాత్ర, వారు ప్రవర్తన నియమావళి. ఎందుకంటే
ప్రజల చేత ఎన్నుకోబడిన వారు మేము అనుకోండి. సో మా ప్రవర్తన బట్టే అందరి ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మరి గతంలో తగులాడుకునే విధంగా కాకుండా హుందాగా మా సభాపతి గారు సభను నడిపించాలి అని ఒక కృత నిశ్చయానికి వచ్చారు. అందులో భాగంగానే ఈ అవగాహన సదస్సులు హుందాగా మరి గతంలో మీరు చూశారు, ఎవరైనా బూతులు తిడితే ఆహా మనసు దోచావనే మాటలు అటువంటివి ఏమీ ఉండకుండా సభ గౌరవ సభలాగా ఏదైతే ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు గౌరవ సభగా మారాక వస్తారన్నారు, ఖచ్చితంగా ఇది గౌరవ సభగానే ఉండాలి. ఆ గౌరవ సభగా ఉండాలి అంటే అన్ని పార్టీల సభ్యులకి కూడా పూర్తి అవగాహన ఉండాలి. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో స్పీకర్ గారు అవగాహన సదస్సులు నిర్వహిద్దామని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవటం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, అలాగే ఈరోజు లోక్సభ స్పీకర్ గారిని కలిసి వెంటనే ఆయన అనుమతి తీసుకోవటం, ఇదంతా అనుకున్నట్టుగా జరుగుతుంది. సో దీనికి అందరూ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు, అందరు మంత్రులు, అన్ని పార్టీల శాసనసభ్యులు, అన్ని పార్టీల శాసనసభ నాయకులు, అంటే ప్రతిపక్ష హోదా ఉన్న నాయకులు ఎవరు లేరు కాబట్టి అన్ని పార్టీల శాసనసభాపక్ష నాయకులు కూడా హాజరు అవ్వాలి అని మీ ద్వారా తెలియజేస్తాను. నేను ఆల్రెడీ మీ అందరికీ తెలిసే విషయం, స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అతను ఇన్వైట్ చేశా. ఒకసారి కాదు 2-3 సార్లు కూడా మీరు రావాలి, మీరు ఎమ్మెల్యే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే, మీరు సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడాలి, కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి, అంచేత మీరు రావాలి. ఇంకా నేను కోరడం జరిగింది. ఆల్రెడీ మీరు రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. 3 times మాట్లాడా, రావట్లేదు అతను. పైగా ఏంటంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నిన్న 3 days ముందు ప్రెస్లో చూసా. ఏం మాట్లాడతారండి, నేను శాసనసభకు రాను, మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను, దానికి ప్రభుత్వం అసెంబ్లీ సమానం చెప్పమంటారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడన్నా అక్కడ ప్యాలెస్ నుంచి మాట్లాడతారట, మంత్రులందరూ కలిసి అసెంబ్లీ నుంచి సమానం చెప్పాలట. ఎట్లా ఇది అంటే అవగాహన ముందు మాట్లాడుతున్న వాళ్ళు నాకు అర్థం కావట్లే. మళ్ళీ ఏమంటారు, మొన్న 2 రోజుల క్రితం ప్రెస్లో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి? నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సినటువంటి నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. జగన్కి తెలియట్లేదు, జగమంతా తెలుసు కానీ జగన్కి తెలియట్లేదు. అది బాధ. అంచేత నేను అందుకే చెప్పాను, రూల్స్ గురించి మాట్లాడతారు. చట్టం ఉంది, చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోద్ది కదా. స్పీకర్ గారిని డిప్యూటీ స్పీకర్ గారిని ఫేస్ చేయలేకనే ఈ ఇష్యూని అడ్డం పెట్టుకుని శాసనసభ అంటే ఫేస్ చేయడం అంటే మేము ఇద్దరు ఏం చేస్తామండి? ఇక్కడ మాకు కూడా రూల్స్ ఉంటాయి కదా, మాకు కూడా పట్టుబాట్లు ఉంటాయి కదా. నువ్వు రావద్దని చెప్తావా, వచ్చిన బయట పంపించేస్తావా? ఆ సాంప్రదాయం మాకు లేదు కదా, ఆ గౌరవం ఇవ్వాలి కదా. ఎన్ని సెషన్స్ అని కాదు, కంటిన్యూస్గా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ 190 బ్రాకెట్లో 4, మీరు ఇప్పుడే ఏదో ఆరోకల్ ఫోన్లో వెరిఫై చేసుకోవచ్చు,
అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది. సో దాన్నే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత సభ మీద ఉంది. అంటే శాసనసభాపతి గారు 60 రోజులు దాటిన సభ్యులు ఎవరున్నా సరే సభలో ప్రవేశపెట్టాలి. మరి వీరిని చట్టం ప్రకారం వారు ఇన్ఎలిజిబుల్ అవుతారు. అక్కడికే వారు డిలే కండోన్ చేయమని రిక్వెస్ట్ పెడితే సభ అనుమతిస్తే ఆ డిలే కండోన్ చేసే అధికారం సభకు ఉంది. అదర్వైజ్ కంపల్సరీగా 60 రోజులు దాటిన వెంటనే శాసనసభలో దాన్ని ప్రవేశపెట్టాలి. దట్ ఈజ్ మ్యాండేటరీ. ఏమని సెలవు కోరలేదు, లీవ్ లెటర్ ఇవ్వలేదు. మొన్న ఎవరో ఒక విలేకరి ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారులే పాప అని చెప్పి ఆయన తనదైన శైలిలో చెప్పడం జరిగింది. ఈ స్టైలే చెప్పారు మీరు. సో మరి అది ఆయన లీవ్ పెట్టి ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇది కారణం. నేనేదో కోర్టులో నోటీసులు ఇప్పించాను, సమన్లు ఇప్పించాను స్పీకర్ గారికి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి అనేది చెల్లదు. లీవ్ లెటర్ సహేతుక కారణాలతో లీవ్ లెటర్ ఇస్తే అది స్పీకర్ గారు ఒప్పుకుంటే అందులో సహేతుకత ఉంటే ఉంటుంది. అదర్వైజ్ 60 రోజుల్లో 61వ రోజు సభ నడుస్తూ ఉంటే డెఫినెట్గా అది పెట్టాలి. చూద్దాం మరి. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే